అంతే. నా పెళ్ళప్పుడు 21 కాదు, 20 ఇయర్స్ నా పెళ్ళప్పుడు. ఇప్పుడు నాకు 29 ఇయర్స్. మళ్ళీ ఈ నవంబర్ 8 వేస్తే 30 ఇయర్స్ వస్తాయి నాకు. 29 కంప్లీట్ అయిపోయి 30 ఇయర్స్ వస్తాయి. అదనమాట. అప్పుడేమో తెలిసి తెలియని ఏజ్, 20 సంవత్సరాలకైనా సరే ఇంకంతా మెచ్యూరిటీ మనకి ఇంకా రాదు కదా, మామూలుగానే ఉంటుంది మెచ్యూరిటీ అనేది. అప్పుడు చెప్పినా వినకుండా చేసుకుంటా అని చేసుకుంటా. తర్వాతనేమో ఏదన్నా సరే నీళ్ళ లోతు మనకు ముందే తెలియదు కదా, ఆ నీళ్ళలో దిగితేనే కదా ఆ లోతు ఎంత అనేది అర్థమవుతుంది. లైఫ్ కూడా అంతే. లైఫ్లో ఏదైనా సరే మనం ముందు ఏది మనకు తెలియదు. లవ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది లైఫ్. తర్వాత ఆ పర్సన్తో మనం జీవనం సాగిస్తుంటే అప్పుడు అర్థమవుతుంది అన్నమాట ఏం కానీ. ఇక లైఫ్లో వద్దు అవన్నీ. అంతే అంతే. అట్లే అనిపిస్తుంది రా దీపు. ఒక్కోసారి అనిపించింది ఏం చేద్దాం, కష్టాలు సుఖాలు అన్నీ మీతోనే ఉంటాం కదా, లైవ్ ముందు కూర్చొని వరడం అలవాటు అయిపోయింది నాకు. వదిలే. ఓకే. తిన్నారా అందరూ? ఏ వంటలు చేసినావు? ఏంటి దీపు ఏమంట చేసినావు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఏం చేద్దాం కానీ వద్దు. ఓకే. తిన్నారా? కాకరకాయ టమాటో. అబ్బా నాకు ఎంత ఇష్టమే. అబ్బా ఈ జలుబు మీద కాకర అవుతుంటే ఇంకా సూపర్ ఉంటుంది. కాకపోతే నేను ఏం కూర, టమాటా కూర చేసిన. పిల్లలకు స్కూల్ ఉందేమో అనుకొని క్యారేజ్ బాక్సులు కట్టి వాళ్ళకి రెడీ చేసి అన్నీ చేసిన. తర్వాత అసలు వాట్సాప్ ఓపెన్ చేసి చూడలేదు మార్నింగ్. నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూసేసరికి పిల్లలు రెడీ అయినాక మా ఆయనకు కాల్ చేసి పిల్లలకు టైం అవుతుంది, స్కూల్ బస్ లేదు, వెళ్ళిపోయింది రా అయ్యా అని ఫోన్ చేస్తే, స్కూల్ ఏడుంది వాళ్ళ స్కూల్ బస్ రావడానికి నీకు అంటున్నారు. నేను వాట్సాప్ చూసేసరికంటే టీచర్ వాళ్ళు మెసేజ్ పెట్టారు గ్రూప్లో, టుడే హాలిడే అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అయ్యో అనుకున్నా. చెప్పుకొని చిలక నవ్వద్దు. ఓకే అంతే. చెప్తే నలుగురికి బాగా పోతుందేమో కానీ చులకన కూడా అయిపోతాం, అది నిజమే. అందరికీ చెప్తే అలానే ఉంటాం, ఎవరికో ఒకరు చెప్పుకుంటూనే వాటిని కానీ అందరికీ చెప్పుకుంటే వేస్ట్ కదా. చెప్పుకోవడానికి కాదు కానీ దీపు, అందరి లైఫ్లో అంతే. ఎవరి లైఫ్ ఏదంటారు, ఎవరింట్లో బంగారు పొయ్యి ఉండదు, అందరింట్లలో మట్టి పొయ్యే ఉంటుంది అని అంటాం కదా, అదనమాట. 100% అన్ని లైఫ్లో అందరి లైఫ్లో అంతే ఉంటాయి. లోటు లేని లైఫ్ ఎవరిది ఉండదు. ప్రతి ఒక్క లైఫ్లో లోటుపాట్లు అనేవి ఉంటాయి. అది నేను చెప్పేది, లోటుపాట్లు లేని జీవితం ఎవరిది లేదని. లైవ్ 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 నాకు తలకైతే మరీ వస్తుంది బాగా. 24 minutes అయింది లైవ్ పెట్టి, 8 లైక్లే. ఒక్కొక్కరు 10 నిమిషాలకి 20 నిమిషాలకి అలా లైక్లు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి, అన్ని లైక్లు ఉంటాయి వాళ్ళ లైవ్లలో. నాకేందో అసలు అర్థమే కాదు, ఒక్కరైనా లైక్ ఉంటారు, చూస్తారు పోతారు కానీ అసలు లైక్స్ ఇవ్వరు. కొందరు ఫేస్లను చూస్తే లైక్స్ ఇవ్వాలనిపిస్తుంది జనాలకి, కొందరు ఫేస్లు చూస్తే అసలు లైక్లే ఇవ్వబుద్ది కదా. అంటే నా ఫేస్ చూస్తే లైక్ ఇవ్వబుద్ది కదా. నువ్వు కనిపెడతావు లైవ్లో, కనిపిస్తుంది మా వదిన లైవ్లో, నువ్వే కనిపిస్తుంది అన్న అటు పెట్టావా, ఇటు పాలిస్తున్నావా. కన్నయ్య పడుకుంటాడు. ఓ 10 నిమిషాలే పడుతున్నాడు, ఇంకొంచెం పడ్డాడు. నాకు నువ్వు జ్వరం మీద ఉంటుంది. ఓ ఒళ్ళు కాల్సింది దానికి. నా జ్వరం మరి వాడికి కూడా ఇస్తాయ్యా, నాకు ఇస్తాయ్యా అని బాగా పెట్టింది. వాడికి సిరప్ పోయాలి. నేను ఫస్ట్ టాబ్లెట్ వేసుకొని కొంచెం ఏమైనా తిని టాబ్లెట్ వేసుకొని వాడికి సిరప్ వస్తాను. ఏం తినలే. ఏంది అసలు అట్ట అయిపోయింది జీవితం. జ్వరం, జలుబు బాగా, ఒళ్ళు నొప్పులు, జ్వరము. బాయ్ అండి. లైవ్లో ఉన్న వాళ్ళకి దీపు ఉన్నావా? తర్వాత కాల్ చేస్తా, ఓకేనా? బాయ్. లైక్ కొట్టండి అబ్బా ఎవరైనా, 10 likes అవుతుంది.